నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి మండల పెదరావూరు గ్రామంలో టీడీపీ జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం. హాజరైన జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఓటు హక్కు వినియోగంపై పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. బుధవారం తెనాలి మండలం పెదరావూరు గ్రామం నందు తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో చేపట్టవలసిన ప్రణాళికలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా నష్టపోయిన విషయం ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని తెలిపారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పంచాయతీ నిధులతో నిర్మించిన పెదరావూరు డిజిటల్ లైబ్రరీని రైతు భరోసా కేంద్రంగా మార్చేశారని తెలిపారు. 3,600 కోట్ల రూపాయలను రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఖర్చు చేశారని, అవి ఎవరికి ఉపయోగపడకుండా నిరుపయోగంగా ఉన్నాయని తెలిపారు. పంచాయతీలకు వచ్చిన నిధులను రాత్రికి రాత్రే పక్కకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఏ పథకం ప్రవేశపెట్టినా అది అవినీతిమయమని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని గద్దె దించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సమావేశంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంత విధ్వంసం జరిగిందో, ప్రతి వ్యవస్థను ఏ విధంగా నాశనం చేశారో, ప్రతి వర్గానికి ఏ విధంగా దెబ్బకొట్టారో ఈ 5 సంవత్సరాల్లో చాలామంది మీరు ప్రత్యక్షంగా చూసుంటారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు. యువత ఎవరైతే ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూశారో వాళ్ళకి కూడా ఎక్కడ ఉపాధి అవకాశాలు దొరకకపోయింది. రైతాంగానికి రకరకాల స్కీములు తీసుకొచ్చి బూటకు ప్రచారం చేసుకుని అద్భుతంగా జరిగిపోయిందన్నారు. ఇప్పుడే నేను వస్తున్నప్పుడు చూశాను, భారతదేశంలోనే మొట్టమొదటి పంచాయతీలో చేపట్టిన డిజిటల్ లైబ్రరీని రైతు భరోసా కేంద్రంగా మార్చేశారు. 3,600 కోట్ల రూపాయలు పెట్టారు వీళ్ళు రైతు భరోసా కేంద్రాల కోసం. ఆ భవన నిర్మాణం వల్ల ఏమైనా ఉపయోగపడిందా చెప్పండి రైతులకి? ఎక్కడైనా ఎవరికైనా విత్తనాల విషయంలో కానివ్వండి, ఫర్టిలైజర్ విషయంలో కానివ్వండి, యూరియా విషయంలో కానివ్వండి, రైతుకి కొనుగోలు విషయం, ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, ఎక్కడ ఆ విధమైన సహాయం ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు చేసిందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ప్రతి సందర్భంలో కూడా వీధిని ఎక్కి పోరాటం చేసినప్పుడే వీళ్ళలో కొంచెం మార్పు కనపడేది, లేకపోతే అది కూడా లేదు. స్పందించే మనస్తత్వమే లేదు. సంక్షేమం సంక్షేమం అంటున్నారు. ఎంతోమంది ఈరోజు మనం పాదయాత్ర చేస్తే చాలామంది పాపం పేదవారు ఇంకా ముందుకొచ్చి అనేక కారణాల వల్ల వాళ్ళు తొలగించేశారు. మాకు రేషన్ కార్డు ఉన్నా కూడా మాకు పెన్షన్ రావడం లేదు, అమ్మ ఒడి వచ్చిందని చెప్పి కుటుంబంలో ఉన్న ముసలమ్మకి పాపం ఆమెకి పెన్షన్ తీసేస్తారు. ఎక్కడో బిడ్డలు నివసిస్తుంటే మీ బిడ్డ అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాడు కాబట్టి నీకు పెన్షన్ రాదని చెప్పి తీసేస్తారు. 300 యూనిట్లు కరెంటు. ఈరోజు జనరల్గా కొంచెం వయసు ఉన్న వాళ్ళకి బిడ్డలంతా వేరే చోట చదువుకుంటున్నారు. ఇతర దేశాల్లో కూడా మన వాళ్ళందరూ కూడా చాలామంది ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. ఒక ఏసీ కొని పెడితే ఏసీ ఉందని చెప్పి పెన్షన్లు తీసేస్తున్నారు ఇళ్ళలో. అటువంటి దారుణమైన పరిస్థితుల్లో సమాజంలో కూడా వీళ్ళు చేస్తున్న ఈ సంక్షేమం అనే ప్రచారాన్ని మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూసుంటారు మీ గ్రామాల్లో కూడా. మనకి పెదరావూరులో ఇప్పుడే రమణ బాబు గారితో మాట్లాడుతున్నాను, అదే అన్నాను. ఏ విధంగా మనం 4 లేన రహదారి ఆ రోజు మొదలుపెట్టాము మీరు చూశారు. ఏ విధంగా ఒక క్వాలిటీతోటి, ఒక ఆలోచనతోటి కనీసం 50-60 సంవత్సరాల వరకు ఇక్కడ ఉన్న స్థానికంగా ప్రజానికానికి ఇబ్బంది కలగకుండా మంచి రహదారి నిర్మాణం చేయాలని ఎప్పుడు ఉన్న సమస్యని కాంక్రీట్ రిటైనింగ్ వాల్స్ కట్టుకుంటూ కాలువలకి మనం ఏ విధంగా ఆ రోజు ప్రారంభించామో అది ఆ రోజు నుంచి ఈ రోజు అక్కడే ఆగిపోయింది. ఈ రోజు వరకు కనీసం ఆటో నగర్ వాళ్ళు తీసుకులేకపోయారు. విగ్రహాల నిర్మాణం చేస్తున్నారు, స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు. ఇది వాళ్ళ అభివృద్ధి అంటే. అంతకన్నా చేసింది ఏం లేదు. కొత్తగా ఏదో కంపెనీ స్పాన్సర్ చేసిందని 2 ట్రాఫిక్ లైట్లు పెట్టారు. ట్రాఫిక్ లైట్ల వల్ల మనకి ట్రాఫిక్ సెట్ అవుతుందా? అయ్యే పరిస్థితి కాదు. మన రహదారులు విస్తరణ చేసుకోవాలి, ఒక ఆలోచనతో, ఒక ప్రణాళికతో మనం పని చేసుకోవాలి. ఆ మనస్తత్వం లేదు. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి గ్రామంలో మీరు చూశారు. ఇందాక కొలకూరులో నేను మాట్లాడుతూ ఉన్న పెద్దలతోటి కనీసం అక్కడ మురుగు కాలువల గురించి లేదా పంట కాలువల గురించి ఆలోచించిన నాదుడు లేడు. ఎందుకు రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నారు? ఎందుకు మనకి సాగునీరు రావడం లేదు? ఎందుకు మన ఇళ్ల ముందు మనం కాలువలు తీసుకోలేకపోతున్నాం? నిధులు లేక పంచాయతీ వ్యవస్థలో రావాల్సిన నిధుల్ని దారి మళ్లించి
ఈరోజు రాత్రి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తే ఉదయం 8 ఈ నిధులని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇతర పథకాలకి వాడేసుకుంటున్నారు. ఏ కార్యక్రమం చూసినా పెద్ద స్కామ్. నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అందరూ పొత్తు పెట్టుకొని పోటీ చేసే సందర్భంగా మన గ్రామంలో తెలుగుదేశం పార్టీ వారు అందరూ కూడా ముక్త కంఠంతో నారాయణ మనోహర్ గారికి మద్దతు తెలుపుతూ ప్రతి ఒక్కరూ కూడా మనం ఇంతకుముందు పార్టీ కోసం ఏ విధంగా పనిచేశామో అదేవిధంగా మనోహర్ గారి విజయం కోసం కూడా పనిచేయాలని కోరుకుంటున్నాను. పోతే ఈ పొత్తు ఎందుకు అనివార్యమైంది ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే మన మనోహర్ గారి గురించి 2 వాక్యాలు. చాలా మృదు స్వభావం ఆయన, చక్కగా ప్రతి ఒక్కరిని కలుపుకొని అందరితో సఖ్యతగా ఉంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించే మనిషి, ప్రతిరోజు కూడా మనకు అందుబాటులో ఉండే మనిషి కనుక ఆయన విజయం కోసం తెలుగుదేశము, బీజేపీ, జనసేన కార్యకర్తలు అందరూ కూడా ముక్త కంఠంతో పనిచేసి వారి విజయాన్ని నల్లేరు మీద నడకలాగా తయారు చేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి చంద్రశేఖర్ గారు కూడా ఆయన విజయానికి కూడా కృషి చేసి ఆయనకు ఎన్ని ఓట్లు అయితే పడ్డాయో మనోహర్ గారికి ఇంకా 2 ఓట్లు అదనంగా పోయేట్టుగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఎన్నికల నియమావళిని సక్రమంగా అమలు పరిచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా రాజకీయ పార్టీలు, నాయకులు ప్రవర్తించాలని కోరారు. రాజకీయ సమావేశాలు, ప్రకటనలు వంటివి వాటికి తప్పనిసరిగా అనుమతులు పొందాలని కోరారు. వీటి కొరకు ప్రభుత్వ కార్యాలయాలకు రాకుండా సువిధ పేరుతో ప్రభుత్వం యాప్ను ప్రవేశపెట్టిందని, దాని ద్వారా కూడా అనుమతులు పొందవచ్చని వెల్లడించారు. ఏమైనా సమస్యలు కానీ ఫిర్యాదులు కానీ ఉంటే 0864423247 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేస్తే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి ఎలక్షన్ కమిషన్ మనకి 16/3/2024 తేదీన ఎలక్షన్ షెడ్యూల్, అంటే ఎలక్షన్ ఎప్పుడు నోటిఫికేషను, నెక్స్ట్ నామినేషన్స్, పోలింగ్ ఎప్పుడు జరుగుతుంది, కౌంటింగ్ ఎప్పుడు జరుగుతుంది అటువంటి వివరాలని అనౌన్స్ చేయడం జరిగింది. ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, ఎన్నికల ప్రవర్తన నియమావళి అనేది మనకు అమల్లోకి వస్తుంది. దీనిలో భాగంగా 24 గంటల్లోపు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాలలో ఉన్నటువంటి అన్ని రకాల రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి బ్యానర్స్ కానివ్వండి, పోస్టర్స్, ఇంకెటువంటి ఉన్నా వాటన్నిటిని తొలగించడం జరిగింది. అలానే ప్రైవేట్ ప్రాపర్టీస్, అంటే మన ఇళ్ళలో ఎటువంటి పర్మిషన్ లేకుండా ఉన్నవన్నిటిని కూడా తొలగించడం జరిగింది. ఇంకా మనకి షెడ్యూల్ వచ్చింది కాబట్టి రాజకీయ పార్టీలు వీళ్ళు ర్యాలీలు, నెక్స్ట్ సభలు ఇలాంటివన్నీ పెట్టుకోవడం, వెహికల్స్ వాడడం ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఖచ్చితంగా మన దగ్గర పర్మిషన్ తీసుకొని మాత్రమే ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి వాళ్ళు మా కార్యాలయంకి రాకుండానే వాళ్ళకి సువిధ అని ఒక యాప్ను ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా దాని మీద అవగాహన లేనట్లయితే మాకు సబ్ కలెక్టర్ వారి కార్యాలయం కానీ, తహసీల్దార్ వారి కార్యాలయం కానీ సంప్రదించినట్లయితే దాని మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. ఎవరికైనా ఏమైనా విషయాల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా మాన్యువల్గా కూడా ఈ పర్మిషన్స్ కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. రాజకీయ పార్టీలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మాకు కూడా ఈ ఎన్నికల ప్రవర్తన నియమావళిని సక్రమంగా అమలు జరిపేలాగా సహకరించవలసింది కోరుతున్నాము. అంతేకాకుండా మనకి ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఏదైనా కానీ సమస్యలు కానీ ఏదైనా ఫిర్యాదులు కానీ ఉన్నట్లయితే మనం ఒక కాల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి నెంబర్ 08644232475 అనే నెంబర్తో మనం చేయడం జరిగింది. దీనికి కూడా కాల్ చేసి మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లు కానీ చెప్తే వాటిని కూడా పరిష్కరించడానికి మా స్థాయిలో మేము చర్యలు తీసుకుంటామని చెప్తాం. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి విద్యుత్ బకాయిలను మార్చి 30వ తేదీలోగా చెల్లించాలని విద్యుత్ ఈఈ చిరంజీవి తెలిపారు. పంచాయతీ, R&B, ప్రభుత్వ విద్యా సంస్థలు వంటి వాటికి సంబంధించి విద్యుత్ బకాయిలు ఉన్నాయని, వీటికి సంబంధించి ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసిందని, సంబంధిత వ్యక్తులు మార్చి 30వ తేదీలోగా బకాయిలను చెల్లించాలని ఈ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. లేనిచో విద్యుత్ సరఫరాను నిలిపివేయడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా విద్యుత్ వినియోగదారులు కూడా సకాలంలో విద్యుత్ బిల్లులను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. గవర్నమెంట్ సర్వీసులు చాలా ఉన్నాయి మనకి. వాటికి పంచాయతీలు కానీ, పంచాయతీ వీధి లైట్లు కానీ, వాటర్ వర్క్స్ కానీ రకరకాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా గవర్నమెంటు ఫండ్స్ రిలీజ్ చేసింది. ఏది విద్యుత్ బిల్లులు కట్టమని. ఇది చాలా ఇంపార్టెంటు. చాలా పంచాయతీలు బిల్లులు కట్టారు. ఇంకా కొంతమంది బిల్లులు కట్టవలసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ పంచాయతీ సెక్రటరీస్ కానీ,
దానికి పంచాయతీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇంకా అనేక కార్యాలయాలు ఉన్నాయి. ఇరిగేషన్ ఉంది, R&B, హాస్టల్స్, హాస్పిటల్స్, మున్సిపాలిటీస్, MRO ఆఫీసెస్, పోలీస్ స్టేషన్స్, ఇలాంటి గవర్నమెంట్ సర్వీసులు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ కాబట్టి వాళ్ళు కట్టవలసిన విద్యుత్ బకాయిల్ని చెల్లిస్తే మీకు బాకీ తగ్గుతుంది, మాకు కూడా విపరీతమైన ఒత్తిడి వస్తుంది. ఒక్కోసారి మార్చి లోపల కట్టకపోతే డిస్కనెక్ట్ చేయండి, మళ్ళీ మేము కట్ చేస్తే మీరు సర్వీస్కి ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు కూడా మీ లెవెల్లో ప్రయత్నం చేసి ఆల్ గవర్నమెంట్ సర్వీసెస్ బిల్లుల్ని కట్టడానికి మీరు ప్రయత్నం చేయండి. మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే హ్యూజ్ ఏరియాస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని బిల్లులు కూడా కట్టవలసింది. వాళ్లే కాకుండా మామూలు విద్యుత్ వినియోగదారులు కూడా బిల్లులు ఇచ్చిన 15 రోజులు మేము ఫస్ట్ 10th లోపల బిల్లు ఇస్తాము ప్రతిసారి కూడా 1 నుంచి 10. ఇప్పుడు ఒక చిన్న విరామం.